మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు దేని చేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయనని చెప్పుకున్నట చేతనే మీరాయనను ఆయాస పెట్టుచున్నారు. చదివినటువంటి వాక్య భాగంలో దేవుడు ఆయాసపడుతున్నాడు, దేవుడు బాధపడుతున్నాడు, దేవుని మహిమను దేవుని ఘనతను అవమానంగా మారుస్తున్నారు అన్న సంగతిని మనం గమనిస్తున్నాం. నా ప్రియ సహోదరులారా, గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా వాగ్దానాలతో, ఆశీర్వాదాలతో, దీవెనలతో ముందుకు నడిపించడం మటుకు కాదు, కానీ ఆయన తన మనస్సును స్పష్టంగా తన జనులకు తెలియచేస్తూ ఉంటాడు. తన విధి విధానాలను, కట్టడలను తన జనులకు ఆయన వివరిస్తూ ఉంటాడు. మనం అబ్రహాము జీవితాన్ని చూసినట్లయితే, అబ్రహాముతో నీవు పరవాసిగా ఉండు, ఆ జనులతో నువ్వు నిబంధన చేసుకోవద్దు, నేను చూపిస్తున్నటువంటి మార్గంలో నువ్వు నడిచిపో అన్నాడు. ఇశ్రాయేలీలతో అన్నాడు, మీరు అన్య జనులతో సహవాసము చేయొద్దు, విగ్రహాల వైపు మీరు తిరగవద్దు, నేను నడిపిస్తున్నటువంటి మార్గంలో మీరు తిన్నగా నడిచిపోండి అన్నాడు. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే తన జనులకు మాత్రమే ఆయన కొన్ని కట్టడలను, విధులను తెలియచేస్తూ ఉంటాడు. అది ఆయన మనస్సు. నా ఆజ్ఞానుసారంగా మీరు జీవించండి అంటాడు. అది ఆయన మనస్సు, అది ఆయన యొక్క క్రియాశీలత, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క కనికరం, ఆయన యొక్క వాత్సల్యం, ఆయన యొక్క క్రమము, ఆయన యొక్క పద్ధతిని గూర్చి తెలియచేయట. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ మలాకి గ్రంథంలో ప్రభువును ఆయాస పెట్టుట అనేటువంటి మాటను. ప్రభువుని మనము ఆయాస పెట్టడం ఏమిటి? ఆయనకు మనం దుఃఖాన్ని కలుగు చేయడం ఏమిటి? ఆయనను మనం బాధ పెట్టడం ఏమిటి? అవును, ప్రభువు కూడా బాధపడతారు, ప్రభువు కూడా దుఃఖిస్తారు. కారణం ఆయన యొక్క వాత్సల్యతను, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క దాతృత్వమును, ఆయన యొక్క ఔదార్యమును ఎరిగి, ఆయన ప్రేమ స్వరూపి అని తెలిసి కూడా, ఆయన న్యాయకర్త అని ఎరిగి కూడా ఇంకా ఆయన యందు ఆ క్రియలు ఉన్నవా లేవా అనేటువంటి అనుమానంతో, అవిశ్వాసంతో ఉన్నట్లయితే అది ఎంత బాధాకరమైనటువంటి విషయం. ప్రభు అంటున్నారు, మీరు నన్ను ఆయాస పెడుతున్నారు అని. ఎందుకని, మేమెలా ఆయాస పెడుతున్నాం అని జనులు అంటుంటే ప్రభు సెలవిస్తున్నారు, దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు అని అనుకుంటున్నారు మీరు, మరియు ఆయన నీతి న్యాయం కలిగిన వారి యందు అసహ్యపడువాడు అని అనుకుంటున్నారు. మరియు అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయనే ఉంటే ఎలా ఎందుకు జరుగుతుంది అని మీరు అనుకుంటూ ఉండుట చేతనే కదా మీ దేవుడైనటువంటి యెహోవాను మీరు ఆయాసపెట్టుచున్నారు. నా ప్రియ సహోదరులారా, ఇవి చాలా సులువుగాను, సున్నితంగాను, సాధారణంగాను ఉన్నట్లుగా ఉన్నాయి. కానీ పదాలు, వీటిని మనము పలుకుట చేత, అనగా క్రీస్తును అంగీకరించి క్రీస్తు రక్తంలో కడుగబడి క్రీస్తుకు ప్రతిరూపములుగా, క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నటువంటి మన నోట ఇట్టి అల్పమైనటువంటి, తుచ్చమైనటువంటి, వ్యర్థమైనటువంటి మాటలు నిశ్చయముగా రాకూడదని పరిశుద్ధాత్ముడు నేడు మనకు తెలియచేస్తున్నారు. దుర్మార్గులు తమ మార్గమును వర్ధిల్లుతూ ఉన్నప్పుడు మనం వారిని చూచి దేవుడు వారి యందు ఇష్టము కలిగిన వాడుగా ఉన్నాడు అని మనం అనకూడదు. లేదా మనము నీతి న్యాయమును అనుసరిస్తూ ఉన్నప్పుడు మనకు కలిగేటువంటి వ్యతిరేకతలను బట్టి, అవమానాలను బట్టి, అపజయాలను బట్టి దేవుడు నీతిమంతులను ప్రేమించేవాడు కాదు అని మనము అనకూడదు. మరియు మనకు కలిగేటువంటి నష్టాలను బట్టి, కష్టాలను బట్టి, బాధలను బట్టి, ఇక్కట్లను బట్టి, ఇబ్బందులను బట్టి దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు అసలు ఉన్నాడా అనేటువంటి మాట మన నోట రాకూడదు. నిశ్చయంగా అటువంటి మాటలు వస్తున్నట్లయితే దేవుడు ఆయాసపడుతున్నాడు, దేవుడు బాధపడుతున్నాడు, దేవుడు దుఃఖిస్తున్నాడు అన్న సంగతి వాస్తవం. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నటువంటి ఉద్యోగం రాకపోతే, ఉద్యోగం నాకెందుకు రాలేదు, దేవుడు అసలు ఉన్నాడా, దేవుడు నీతిమంతులకు ప్రేమిస్తే ఈ ఉద్యోగం నాకెందుకు ఇవ్వలేదు, వారు మోసం చేసి లంచాలు ఇచ్చి సిఫారసులు చేయించుకొని ఆ ఉద్యోగాన్ని పొందుకున్నారే, వారికైతే దేవుడు తోడుగా ఉన్నట్లున్నాడు అని అనుకుంటూ ఉంటాం. వ్యాపారంలో యథార్థంగా, నమ్మకంగా, నీతిగా వ్యాపారం చేస్తున్నప్పుడు లాభాలు గడించకపోవటం చేత ఆ ప్రక్కన ఉన్నవారు మోసాలు చేసి, అబద్ధాలు చెప్పి, లేని మాటలు చెప్పి, తక్కువ రకం, నాసి రకం వాటిని ఎక్కువ ధరకు అమ్ముతూ వ్యాపారంలో వృద్ధి నొందుతూ ఉంటే దేవుడు వారిని దీవిస్తున్నాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. మనం ఇలా నీతిగా ఉంటే ఆయనకు నచ్చదు. ఈ లోకంలో నీతిమంతులకు, యథార్థవంతులకు, పరిశుద్ధులకు దేవుడు ఏమి సహాయం చేయడని కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం. ఇంకా కొన్ని సందర్భాల్లో అసలు దేవుడే ఉంటే నా జీవితంలో ఈ దుస్థితి ఎందుకు వచ్చింది, నాకు అత్యంత ప్రియమైన వారు
నా నుండి దూరం ఎందుకయ్యారు? వారిని నా నుండి దూరము చేయడం చేత నేను ఆత్మీయంగా కృంగిపోతున్నాను, భౌతికంగా కృంగిపోతున్నాను అని దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఉన్నాడా? నేను ఇన్నాళ్ళు ఏం చేశాను? ఇన్నాళ్ళు నేను చేసినటువంటి భక్తి సరైనదేనా అనేటువంటి అనుమానాన్ని సాతానుగాడు బీజం వేస్తూ ఉంటాడు. అటువంటి కొన్ని సందర్భాలలో మనం నడుస్తూ ఉంటాం, సన్నివేశాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే వీటన్నిటిని గూర్చి ప్రభు అంటున్నారు, ఇట్టి క్రియలు చేట చేత దేవుడు ఆయాసపడుతున్నాడు అని. కనుక నేడు మనం ఆయన యొద్ద ఒక ప్రత్యేకమైనటువంటి పాఠాన్ని నేర్చుకున్న వారముగాను, దేవుని మనసును బాగుగా ఎరిగిన వారముగాను మనం ముందుకు నడిచినట్లయితే ఆయన మన యందు ప్రీతి కలిగిన వాడుగా, మన యందు ఇష్టము కలిగిన వాడుగా, మన యందు ఆనందించేవాడుగా ఉండి మన ప్రక్కన ఆయన నిలిచి సాతానిక కోరలను మూయించి జరగవలసినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి కార్యాలను ఆయన జరిగించి ఆయన సాక్షులుగా మనలను నిలబెడతాడు అన్న సంగతి ఎంతో వాస్తవం. ఆయనను ఆయాసపరిచేటువంటి క్రియలు చాలా సులువుగా ఉన్నప్పటికీ వాటిని మనం గుర్తెరిగి వాటికి దూరంగా నిలబడదాం. దుర్మార్గుల యందు ఆయన ఇష్టం కలిగిన వాడు కానే కాదు. అందుకే మనం కీర్తనల గ్రంథంలో చూస్తాం, 5వ కీర్తన 4వ చరణం, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ఇక్కడ మనం గమనిస్తాం, ఆయనకు అబద్ధమాడేవారు, అసహ్యపు క్రియలు జరిగించేవారు, మోసపు క్రియలు జరిగించేవారు, కపటపు క్రియలు జరిగించేవారు, నరహత్య చేయవారు, పాపము చేయవారు, డాంబికులు ఆయనకు ఇష్టం లేరు, ఆయనకు అసహ్యులు. దుష్టత్వము చేయవారిని చూచి ఆయన ఆనందించడు. కానీ దుష్టత్వము చేయవారు దేవుడికి ఇష్టలుగా ఉన్నారు అని అనుకుంటే అది ఆయనను ఆయాస పెట్టినట్లే అవుతుంది. నిశ్చయంగా ఆయన యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. ఆయన యథార్థవంతుల కొరకు వెలుగును విత్తి ఉన్నాడు. నీతిమంతుల కొరకు ఆయన ఎన్నో మేలులను దాచి ఉంచాడు. ఆయన తన జనులను ఎప్పుడు విడనాడువాడు కానే కాదు. క్షణికమైనటువంటి అల్పకాల శ్రమలను బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనేటువంటి మాట మన నోట రానివ్వక, నిశ్చయముగా ఆయన నీతిగల న్యాయాధిపతి, నేను చేస్తున్నటువంటి ప్రార్థనకు, నేను ఉన్నటువంటి యథార్థమైనటువంటి భక్తి జీవితానికి, నా నీతిమత్వమునకు ఆయన జవాబు ఇస్తాడన్నటువంటి విశ్వాసంతో మనం నిలిచిన ఎడల అది ఆయనకు ఇష్టమైనటువంటి ప్రవర్తన. మనం యెషయా గ్రంథంలో కూడా చూస్తాం, నేను వ్యర్థంగా ప్రయాసపడ్డానేమో, నేను ఇప్పటివరకు పడినటువంటి కష్టానికి జీతమేమీ లేదేమో అని అనుకుంటూ ఉన్నాను, కానీ నా బహుమానము నా దేవుని యొద్ద ఉన్నది అని అంటూ ఉన్నాడు. నిజమే, మన బహుమానము దేవుని యొద్దనే ఉన్నది. మన క్రియలకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే, మన ప్రవర్తనకు జీతమిచ్చేవాడు ఆయనే, మన సత్య క్రియలకు, పరిశుద్ధ జీవితానికి, పవిత్ర జీవితమునకు న్యాయకర్తగా ఉండి న్యాయము తీర్చువాడు ఆయనే. విడిపోయినటువంటి భార్య భర్తలను చూసినప్పుడు భార్య గాని భర్త గాని దేవుడు నీతిగల న్యాయాధిపతి అయితే నా పక్షమున ఈ వ్యాజ్యంలో న్యాయం ఎందుకు కనపరచట్లేదు అని అనకూడదు. ఉద్యోగాల విషయంలో కావలసిన ఉద్యోగం రాకపోతే దేవుడు ఉంటే నాకు ఈ ఉద్యోగం ఎందుకు రాలేదు అని అనకూడదు. వ్యాపారంలో మనం నీతి న్యాయాలు అనుసరిస్తూ జీవిస్తున్నప్పుడు నష్టాలు కలిగినా లేదా మోసాలు అనుభవించిన దేవుడు ఎందుకు ఈ విషయంలో నాకు న్యాయం చేయలేదు, ఆయన లేడు అని మనం అనకూడదు. సత్య సేవకులుగా ఉండి సత్యమును తేటగా తెలియచేస్తూ నిస్వార్థంగా ఆయన పరిచయం చేస్తూ ఉండగా జనులు విననొల్లని వారుగా కఠిన హృదయులుగా ఉన్నప్పుడు దేవుడు నా పక్షమున పరిచర్ను దీవించట్లేదు, ఆయన నన్ను ఆశీర్వదించట్లేదు. దుర్బోధకుల యొద్దకు, దుర్మార్గపు క్రియలు చేయవారి యొద్దకు, ధనాపేక్ష కలిగిన వారి యొద్దకు, డాంబికుల యొద్దకు జనులు తరలిపోతూ ఉన్నారు. దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు, నన్ను ఆశీర్వదించట్లేదు అని అనకూడదు. నిశ్చయంగా ఒక్క గింజ అయినను రాలిపడదు. ఆయన జల్లించినప్పుడు పొట్టు మాత్రమే జారుతుంది, కానీ ఒక్క గింజ అయినను జారదు. అనగా ఆయన మీద ఆశ పెట్టుకున్న వారు ఒక్కరైనా, ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఒక్క ఆశైనా నిరాశ కాదు. ఆయన మీద ఆశ పెట్టుకున్నారు ఒక్కరైనా జారిపోరు. అయితే మనము ఆయనను ఆయాస పెట్టక గింజను కాపాడువాడు ఆయనే అని విశ్వసించిన ఎడల ఆయన మన యందు ప్రీతి కలిగిన వాడుగా మనలను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. మలాకి గ్రంథం అంతా మనం గమనించినట్లయితే జనుల యొక్క అవిధేయత మరియు వారు ఆ యొక్క అవిధేయతలో మేము అవిధేయులము కాము విధేయులమే అని సముదాయించుకోవడం చూస్తూ ఉన్నాం. కనుక నేడు ఈ వాక్యం ద్వారా ప్రభు మనకు, మీరు నన్ను ఆయాస పెడుతున్నారు ఈ సందర్భాల్లో, ఈ పరిస్థితుల్లో, ఈ మాటలను బట్టి అని మనకు
మనకు తెలియచేసి ఉండగా మనం ఏమైనా అట్టి అవిధేయతలు, అట్టి పొరపాటులను బట్టి, అట్టి వ్యర్థమైనటువంటి మాటలను బట్టి దేవునికి నామానికి అవమానాన్ని, దేవుని మహిమను కించపరిచే విధంగా, దేవుణ్ణి ఆయాసపరిచే విధంగా ప్రవర్తించినట్లయితే నేడు ఆయనకు లోబడి మనల్ని మనము ఆయనతో సరి చేసుకుని పశ్చాత్తాపడి ఆయన ఎద్దుకు మనం చేరినట్లయితే, ఆయన సన్నిధికి మనం చేరినట్లయితే, మనం ఆయన పాదాలను పట్టుకున్నట్లయితే నిశ్చయంగా ఆయన మెండైనటువంటి ఆశీర్వాదాలను దయచేస్తాడు. నీతి సూర్యుడిగా ఆయన ఉదయించి కనికరించి వాత్సల్యతను చూపి మనతో మాట్లాడి మేలు కలిగించు మార్గంలో మనం నడిపిస్తూ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దుతాడు. అంత మటుకు కాదు కానీ అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన మలుచుతాడు. నిశ్చయంగా ఆయన సాక్షులుగా నిలబెడతాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. దుర్మార్గులను ప్రేమిస్తావని, దుష్టులందు నీవు దృష్టి ఉంచి వారిని మంచివారుగా ఎంచుతున్నావని, నీతిమంతులను నీవు ఎన్నుకోవట్లేదని ద్వేషిస్తున్నావని, నీవు ఉన్నావా లేవా అనేటువంటి వ్యర్థమైనటువంటి మాటలు పలుకోకూడదని, వాటిని బట్టి నీవు ఆయాసపడుతున్నావని, దుఃఖపడుతున్నావని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైనటువంటి మాటలను బట్టి నీకు స్తోత్రం తండ్రి. మీ హృదయమును, నీ మనస్సును ఇంకను తేటగా ఎరిగిన వారంగా ప్రతి వారం ఇంకను ముందుకు సాగునట్టుగా సహాయం దయచేయండి. వాక్యం ప్రతి బిడ్డను మీరు అట్టి విధంగా ఆశీర్వదించండి. నీకు ఆయాసకరమైనటువంటి మాటలు ఏది ఉచ్చరించక, పలకక, ధ్యాస ఉంచక ఉండినట్లుగా సహాయం దయచేసి ఇక్కడ వారి ప్రతి అవసరతను అక్కర్లోని మహిమశలో తీర్చి నిండాలుగా దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.